ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 56వ సర్గయందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతిని చూసి వానరులు భయపడుట, జటాయువు మరణించినట్లు వానరుల నుండి విని సంపాతి దుఃఖించుట అనే కథగా విందాం. జటాయువు సోదరుడు, చిరంజీవి, ప్రసిద్ధమైన బల పౌరుషములు కలవాడు, శ్రీమంతుడు అయిన సంపాతి అను గృధ్రరాజు ఆ వానరులందరూ ప్రాయోపవేశం చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. ఆ సంపాతి వింధ్య పర్వత గుహ నుండి బయటకు వచ్చి అక్కడ ప్రాయోపవిష్టులైన వానరులను చూసి సంతోషిస్తూ ఈ విధంగా పలికాడు. లోకంలో దైవము ప్రతి ప్రాణికి పూర్వ కర్మానుసారంగా ఫలములు ఇస్తూ ఉంటాడు. ఎందుచేతనంటే ఇంతకాలమునకు ఈ ఆహారం నా కొరకే లభించింది. వానరుల ఈ పంక్తులలో ఎవడెవడు మరణిస్తాడో వానిని భక్షిస్తాను. ఆ వానరులను చూసిన పక్షి పై విధంగా పలికింది. ఆహారమునందు ఆసక్తి గల ఆ పక్షి మాటలు విని అంగదుడు చాలా దుఃఖిస్తూ హనుమంతునితో ఈ విధంగా పలికాడు. సాక్షాత్తు యముడు ఈ గృధ్రము అనే వంకతో వానరులను చంపడానికే ఇక్కడికి వచ్చాడు. చూడు, మనం రాముని కార్యం సాధించలేకపోయాం, రాజాజ్ఞను చెయ్యలేకపోయాం. మనకు ఈ ఆపద తెలియకుండగానే హఠాత్తుగా వచ్చి పడింది. సీతకు ప్రియమును చేయగోరిన గృధ్ర రాజైన జటాయువు అక్కడ ఏ పని చేశాడో అది మీకు పూర్తిగా తెలుసు. సమస్తమైన తిరియక్ జంతువులు కూడా ప్రాణములను కూడా విడిచి మనవలనే రామునకు ప్రియం చేస్తున్నాయి. తిరియక్ జంతువులు స్నేహంతోనూ కారుణ్యంతోనూ నిండినవై పరస్పరం ఉపకారం చేసుకుంటున్నాయి. అందుచేత ఆ రాముని ఉపకారం కొరకై మీ ప్రాణములను స్వయంగా త్యజించండి. ధర్మాన్ని ఎరిగిన జటాయువు రామునకు ప్రియం చేశాడు. మనము ప్రాణములకు కూడా తెగించి రాముని కొరకు శ్రమపడి అరణ్యాన్ని చేరాం. కాని సీత కనబడలేదు. యుద్ధంలో రావణుని చేత చంపబడిన ఆ జటాయువు చాలా అదృష్టవంతుడు. అతనికి సుగ్రీవుని వలన భయం లేదు. ఉత్తమ గతిని కూడా పొందాడు. జటాయువు దశరథ మహారాజు మరణించడం చేత, సీతాపహరణం చేత ఇప్పుడు వానరులు సంశయ స్థితిలో ఉన్నారు. సీతతో కూడా రామలక్ష్మణులు అరణ్యంలో నివసించుట, రాముని బాణం చేత వాలి వధ, రాముని కోపం వలన జనస్థానంలోని సమస్త రాక్షసుల సంహారము, మనకు ఇప్పుడు వచ్చి పడిన ఈ మరణము, ఇవన్నీ కైకేయికి దశరథుడు వరాన్ని ఇవ్వడం చేతే కలిగాయి. నేలపై పడి ఉన్న ఆ వానరులను చూసి వారు పలికిన విషాదకరములైన మాటలు విని గొప్ప బుద్ధి కల ఆ సంపాతి చాలా భయపడిన మనస్సుతో దీనంగా ఈ విధంగా పలికాడు. తీక్షణమైన ముట్టి గొప్ప ధ్వని గల ఆ సంపాతి ఆ విధంగా అంగదుడు పలికిన మాటలు విని ఈ విధంగా పలికాడు. నా మనస్సు కంపించేటట్లు, నా ప్రాణముల కంటే అధికమైన ఇష్టుడైన నా సోదరుడైన జటాయువు మరణాన్ని గూర్చి చెప్పుచున్నవాడు ఇతడెవరు? జనస్థానంలో రాక్షసునకు జటాయువునకు యుద్ధము ఏ విధంగా జరిగింది? నా సోదరుని పేరును చాలా కాలం తర్వాత ఈరోజు వింటున్నాను. మీరు నన్ను ఈ పర్వత దుర్గం నుండి కిందకి దింపాలి అని కోరుతున్నాను. చాలా కాలం తర్వాత గుణములు తెలిసినవాడు, పరాక్రమం చేత శ్లాఘింపదగినవాడు అయిన నా తమ్ముని గురించి మీరు మాట్లాడడం చేత సంతోషిస్తున్నాను. జనస్థానమునందు నివసించిన నా సోదరుడైన ఆ జటాయువు ఎలా మరణించాడో వినడానికి కోరుతున్నాను. గురుజనులకు ఇష్టుడైన రాముడు ఏ దశరథునకు ప్రియుడైన జ్యేష్ఠపుత్రుడో నా సోదరుని మిత్రుడైన ఆ దశరథుడు ఏ విధంగా మరణించాడు? సూర్య కిరణముల చేత నా రెక్కలు కాలిపోవడం చేత నేను కదలలేకపోతున్నాను. ఈ పర్వతం నుండి క్రిందకి దింపవలెను అని కోరుతున్నాను అని సంపాతి వారితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 56వ సర్గ యందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతిని చూచి వానరులు భయపడుట, జటాయువు మరణించినట్లు వానరుల నుండి విని సంపాతి దుఃఖించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 57వ సర్గ యందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంగదుడు సంపాతికి రాముని వనప్రవేశము మొదలు తమ ప్రాయోపవేశము వరకు జరిగిన వృత్తాంతమును తెలుపుట అనే కథగా వింటారు. ఓం
ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.